హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ ఏం చేస్తున్నారు? అందరూ స్నాప్ చేస్తున్నారా? పడుకున్నారా? అలా పడుకొని ఖాళీగా ఉండకుండా ఫోన్ చూస్తే నా వీడియోని కొంచెం చూసేసి లైక్ చేసి షేర్ చేసి ముందుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫిష్ ఫ్రై. ఇలా స్పెషల్గా చేస్తున్నాను, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇవి చిన్న చేపలు తీసుకొని దానిపైన స్కిన్ అనేది రిమూవ్ చేసేసాను. ఇలా స్కిన్ అనేది రిమూవ్ చేసేసిన తర్వాత దానికి మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మసాలా ఏంటి అనుకున్నారా? ఇంత కలర్ఫుల్గా ఉంది, సూపర్గా వస్తుంది అనుకుంటున్నారా? ఇలా లోపల కూడా ఫిష్కి అప్లై చేయాలి. మీరు ఈరోజు ఏం కర్రీ వండుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ విధంగా ఫిష్ని ఒక 1/2 kg తీసుకున్నాము, జస్ట్ చాలని. 2 ఫిషెస్ వచ్చాయి. ఇలాగా ఎమ్మి టేస్టీగా ఇలాగ రోస్ట్లా చేద్దామని ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కావాలనుకుంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. ఇందులో మసాలా ఎలా రెడీ చేశానంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, లవంగాలు, అన్ని రకాల మసాలాలు వేయించేసి లైట్గా మిక్సీ పట్టేసేసాను. తర్వాత ఇందులో కొంచెం కారము, పసుపు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా తిన్నుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేపలని ఇలా మధ్య మధ్యలో కట్స్ వేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాంట్లోనికి మసాలా అంతా వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక అంచెడు పెట్టేసేసి అందులో కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ కొంచెం అటు ఇటు తిప్పుకునే అంత ఉంటే ఆయిల్ చాలండి. ఇలా వేడి వేడి ఫిష్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూస్తున్నారు. అప్పుడు చూసారా? ఇలా వేయంగానే అలా సౌండ్ వచ్చేస్తుంది. ఫిష్ అనేది త్వరగా ఉడుకుతుంది. పైన స్కిన్ తీసేసాం కదా, ఇందులో బోన్స్ కూడా ఎక్కువే ఉండవు, ముళ్ళులు చాలా తక్కువగా ఉంటాయంట. అందుకని ఒకసారి ఇలా ట్రై చేద్దామని చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియో పెడుతున్నాను. ఒక్కసారి వెయిట్ చేసేసి తర్వాత వీడియోలో ఫాలో అయిపోండి. పైన స్కిన్ ఎలా తీయాలి అనేది కూడా నేను ఈజీగా సింపుల్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరేం చేస్తున్నారు ఈ టైంలో? అందరూ బిజీగా ఉన్నారా? మార్నింగ్ పనులన్నీ అయిపోయాయా? మధ్యాహ్నం కదా, సీరియల్ చూస్తూ కూర్చున్నారా? మీకు ఏ సీరియల్లో నాకు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఏ ఛానల్ చూస్తూ ఉంటారు? మేమైతే ఇలా ఫిష్ ఫ్రై చేసేసి ఎమ్మి టేస్టీ మా శ్రీవారికి పెట్టేశాను. సూపర్ ఉందన్నారు. ఫిష్ ఫ్రైనంట మనం అరిటాకులో పెట్టుకొని తింటే బాగుంటుందంట. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. నేను వీడియో పెడుతున్నాను, ఒకసారి చూసేయండి. ఇలా చూసారా? అలా మనం చిన్న చిన్నగా మధ్య మధ్యలో కట్స్ ఇచ్చుకోవడం వల్ల దాంట్లోకి మసాలాలన్నీ అబ్జర్వ్ అయ్యి ఫిష్ కూడా చాలా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా త్వరగా చేసేసుకున్న తర్వాత మిగిలిన ముక్కల్ని వేరే ఫ్రై చేసేసాను. కొంచెం ఒక 2 ముక్కలు మిగిలితే దాన్ని కర్రీ కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, చూసి లైక్ కొట్టేసేసుకోండి. మరి అలా చూస్తూ ఉంటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ.